మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్‌లో పని కావాలంటే కింది స్థాయి నుంచి పెడితే పై స్థాయి ఉద్యోగుల వరకు చేతిలో పైసలు పెట్టాల్సిందే. ఈ తతంగం మొత్తం నరసింహులపేట ఎంఆర్ఓ చేతుల మీదుగా నడుస్తున్నట్టు బయట మండల ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పోలియో పానీ కోసం పోయిన రైతును రూ. 4,000 ఇస్తేనే నీకు కాగితాలు ఇస్తామని చెప్పేసి డిమాండ్ చేసిన సంఘటన మనకు నరసింహులపేట ఎంఆర్ఓ ఆఫీస్‌లో వెలుగు చూసింది. ఇదే విషయం పైన బాధితుడిని అడిగి తెలుసుకుందాం. నా పేరు సలుగు మల్లయ్య. నేను గత వారం రోజుల క్రితం నాకు పోలియో పానీ కావాలని ఎంఆర్ఓ ఆఫీస్‌కి పోయి దరఖాస్తు పెట్టుకున్నా. దరఖాస్తు పెట్టుకుంటే ఒక 3 రోజుల తర్వాత ఫస్టు వారం పడతదన్నట్టు అన్నది. అంటే సరేలే అన్నా. సరేలే అన్న తర్వాత ఇక నేను మళ్ళొక 3 రోజులకే మేడం మన రికార్డ్ అసిస్టెంట్ ఫోన్ చేసింది. రికార్డ్ అసిస్టెంట్ ఫోన్ చేసి, "నీకు పోలియో పానీ అయింది, వచ్చి తీసుకుపోండి" అన్నది. తీసుకుపోండి అంటే ఇంకా తొందరనే అయినాయి అని నేను మళ్ళీ తెల్లారిపోయినా. తెల్లారిపోయేటప్పుడు మళ్ళీ మేడం ఫోన్ చేసిన. మేడం ఫోన్ చేస్తే, నేను ఇప్పుడే ఆఫీస్‌లోకి కాల్ పెడతానా, రాండి అన్నది. అంటే పోయినా. పోగానే ఇది ప్రింటర్ ఖరాబ్ అయింది, పోలియో పానీ ఇలా మంచిగా వస్తలేవు, నువ్వు బయట నీకు వాట్సాప్ పెడతానా, బయట పోయి డౌన్లోడ్ చేసుకొని పట్టుకొని రా అన్నది. అంటే సరేది మేడం, ఎంత అయితే డబ్బులు అంటే, ఎంత అయితే మరి నాకు తెలియదు అన్నది. సరేలే అని నాకు వాట్సాప్ పెడితే అవి జిరాక్స్ సెంటర్లో పోయి వాటిని ప్రింట్అవుట్ తీసుకొని వచ్చిన. ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మేడంకి ఇచ్చిన. మేడంకి ఇస్తే మేడం ఏ మేడం ఆమె? రికార్డ్ అసిస్టెంట్ వసంత మేడం. హ్మ్. మేడంకి ఇచ్చిన. మేడంకి ఇవ్వగానే ఏమంటే రిజిస్టర్ తెచ్చింది. రిజిస్టర్ తెచ్చి సంతకం పెట్టంటది. ఎందుకు మేడం ఇప్పుడు ఇంకా నాకు ఈయనే వేయలేదంటే, లేదు సార్ సంతకం పెట్టి ఎమ్మటే నీకు ఇస్తాడు, నీకు నమ్మకం లేదా అన్నది. లేదు లేదు సరే పెడతానని పెట్టిన. సంతకం పెట్టిన తర్వాత ఆడ సార్ సంతకం పెట్టిండు, స్టాంప్ వేసిండు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను సార్ దగ్గర పోయినా. నా పోలియో పానీ చేతిలో పట్టుకున్నా. పట్టుకుంటే రికార్డ్ అసిస్టెంట్ వచ్చి ఆమె ఒక పక్క పట్టుకున్నది. నేను ఒక పక్క, ఆమె పక్క పట్టుకున్నాం. పట్టుకున్నాక సారు, "ఏం సంగతి, పోలియో పానీ తీసుకుంటాను కానీ ఆయన ఖర్చులకు మాకు డబ్బు నీకు తెలవదా" అంటాడు. ఏ సారు? డీటీ సారు, డిప్యూటీ తహసీల్దార్. "నీకు తెలవదా నువ్వు డబ్బులు ఇచ్చేది, పోలియో పానీకి ప్రతి ఒక్కరు ఇస్తారు, నువ్వు బయట తెలుసుకోలేదంటే." "తెలుసుకున్నా సార్, 4,000 తీసుకుంటానంటే." "ఇంకే తెలిసినాక డబ్బులు ఇవ్వరాదా" అన్నాడు. ఇంకా నీది 2 పల్లిమర్ల పానీలు, ఒకటి కొమలంచి, ఒకటి నరసింహులపేట. ఈ 4,000 తీసుకున్న సంగతి నీకెవరు చెప్పారు బయట? బయట వేరే ఊరు ఆయన చెప్పినాక ఆయన ఊరి పేరు నేను అడగలే. "మీరు ఇట్లా సంగతి బాగా తీసుకుంటారా" అన్నాడు. "ఎంత తీసుకుంటారా అన్నా?" "ఇంత." నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదంటే, 4,000 తీసుకున్నారా" అన్నాడు. ఆయన కావాల్సింది అంటే ఆయన పేరు ఊరు అడగలే. నా లెక్కన రైతు వచ్చిండు. వచ్చిన తర్వాత ఇక నీది నరసింహులపేట పల్లెవరే కొమలంచి 2 పానీలు తీసుకున్నావు కాబట్టి నీకు 8,000 అయితే కానీ నువ్వు కావాల్సింటే ఒక 4,000 ఇయ్యి అన్నాడు. "సార్ ఇప్పుడే నేను బయట ప్రింటర్ తీసుకున్నా, నా దగ్గర డబ్బులు లేవు సార్" అన్నాడు. అట్లా అంటే ఎట్టా కలుగుతుంది, ప్రతి ఒక్కరు ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వాలి కానీ అట్లా కుదరదు అన్నాడు. సారు ఎట్లా చూడండి సార్." లేదు అంతకన్నా కొంచెం తక్కువ కానీ డబ్బులు అయితే ఇవ్వాలన్నాడు. "సార్ ఎట్లా సార్, నా దగ్గర అస్సలు రూపాయలు లేదు సార్, నాకు అసలే ఇప్పుడే పంటలన్నీ ఎండిపోయి అంత పత్తి ఖరాబ్ అయ్యి వరిపోయి ఈ అప్పులు కట్టలేకని పోలియో పానీ తీసి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం అనుకున్నా, మీరు ఇప్పుడు నన్ను పీకదే నా దగ్గర." లేదని నువ్వు ఏమని అనుకో కానీ పోలియో పానీ డబ్బులు ఇచ్చేది సార్, ఒక్క మాట అయినండి, రేపు డబ్బులు తెచ్చిస్తా, ఇప్పుడు పోలియో పానీ తీసుకుపోతా నన్ను నమ్మంటే, లేదు లేదు నువ్వు పోలియో పానీ తీసుకొని మళ్ళీ నాకు డబ్బులు ఇస్తావా, లేదు రేపు వచ్చి పోలియో పానీ తీసుకొని డబ్బులు ఇచ్చిపో అన్నాడు. లేదు సార్ అంటే, లేదంటే లోపల పెట్టని రికార్డ్ అసిస్టెంట్ అన్నాడు డీటీ సార్. అనగానే ఆమె గుంజుకున్నది, నేను ఇటు గుంజుకున్నా, గట్టి గుంజింది. గుంజుకొని బీరోలో పెట్టుకున్నది. బీరోలో పెట్టుకోగానే ఇక నేను పోయి ఎంఆర్ఓ ఆఫీస్ అవతల చెట్ల కింద కూర్చున్నా. చెట్ల కింద కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత డిప్యూటీ తహసీల్దార్ వచ్చిండు. "ఏందా ఇంక ఈయనే కూర్చున్నావు" అంటే, "ఏం చేయాలి సార్" అన్న. "ఇంకేం మరి మీ వాళ్ళు ఎవరైనా వస్తారా" అంటాడు. "వస్తాను సార్" అన్నాడు. "ఇంకేం ఎంత అంత ఇచ్చి మళ్ళీ ఎట్నే" అంటాడు. "మళ్ళీ ఎట్నే అంటే ఇస్తాడు సార్, మా వాడు పైసలు పట్టుకొస్తాడు" అన్న. "ఎవరు ఆయన అంటే?" "ఎవరైతే సార్ నీకు పైసలు ఇస్తే చాలు కదా" అన్న. అంటారుకే ఆయన డౌట్ వచ్చిన, "ఎవరు పేరు చెప్పరాదంటే." "పేరు చెప్తాదంటే అదే రిపోర్టరే సార్, ఆయనే పట్టుకొస్తాడు" అని అన్న. "గాయనకే ఎందుకు చెప్పినాడు?" "ఎట్లయితే మీకు డబ్బులు ఇవ్వాలి, రిపోర్టర్ అయితే ఆయన ఇంకే ఇవ్వలైతే నీకు అట్లయినా ఎమ్మటే పేరు చెప్పగానే ఎమ్మటే లోపడిపోయిండు. లోపడిపోయాక ఇంతవరకు మా వాడు వచ్చిండు. డబ్బు సార్ ఏం సంగతి, డబ్బులు కావాలా అని మా వాడండి. లేదు నేనెందుకు అడిగినా డబ్బులు, తీసుకుపోమంటే ఆయన పోయి బయట కూర్చున్నాడు నా మీదనే ఇంకా ఉల్టా అంటాడు. సార్ సార్ నేను బదిలాయినా, మీకు ఇంత మాత్రం మీ దయ సార్, ఎంత బదిలాయినా అయ్యారా ఇది. ఇదంతా జరుగుతుంటే ఎంఆర్ఓ గారు బయటికి వెళ్ళిండు, అంత ముందే బయటికి వెళ్ళిండు, ఏదో ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఏదో ఉన్నట్టు బయట సార్ లేడప్పుడు. ఇదంతా అయిపోయినాక సార్ వచ్చిండు. సార్కి వచ్చాక ఎమ్మటే మళ్ళీ సార్ కాడిపోయి ఇదంతా చెప్పిన జరిగింది. జరిగితే ఎమ్మటే రికార్డ్ అసిస్టెంట్ పిలిపించుకున్నాడు, ఆయనకు వార్నింగ్ ఇచ్చిండు. తర్వాత డిప్యూటీ తహసీల్దార్ని పిలిపించుకుని ఆయనకు వార్నింగ్ ఇచ్చిండు.
వార్నింగ్ ఇచ్చిన తర్వాత మరి ఇంకే పోలే పని ఇవ్వలేదా అంటే సార్ ఇస్తా అన్నాడు. అవ్వదాకా కూడా మా తమ్ముడు వచ్చినా కూడా ఇస్తలేరు, లోపలనే పెట్టుకున్నారు. అప్పుడు ఎంఆర్ఓ గారు అప్పుడు తిడితే అప్పుడు తెచ్చి ఎంఆర్ఓ ముందట నాకు ఇచ్చారు. ఇది అమ్మాయి ఇస్తే ఇప్పుడు మేము గింత కొట్లాడితేనే మాకు గిన్ని తిప్పలు పెడతాను, ఒక్కొక్కరిని ఇంకెంత తిప్పలు పెడతారు అని మా రిపోర్టర్ వీళ్ళు వచ్చిరు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకున్నారు. అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ పని కావాలంటే రూపాయి చేతిలో పెట్టాల్సిందే. ఈ ఆఫీస్లో అటెండర్ కూడా అటెండర్ దగ్గరకు వచ్చిన ఫైలు ఎంఆర్ఓ కాడికి పోవాలంటే చేతిలో డబ్బులు పడాల్సిందే. ఈ విధంగా నసపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అసలు వాళ్ళకి ప్రభుత్వం నుంచి జీతాలు రావట్లేవా? వాళ్ళకి ప్రభుత్వం నుంచి వస్తున్న జీతాలు సరిపోవట్లేవా? సరిపోకపోకుంటే ఇంటికాడ కూర్చొని ఏమైనా పనులు చేసుకోండి, కానీ పనుల కోసం వచ్చి ఇలాంటి సామాన్య మానవులని ప్రజలని హింసించే ప్రయత్నం చేయకండి. పై స్థాయి అధికారులు కలెక్టర్ గారు దయచేసి ఈ విధంగా వ్యవహరిస్తున్న లంచగొండితన ఉద్యోగుల పైన చర్యలు తీసుకోండి. ఇవాళ వీళ్ళు రేపు ఇంకోళ్ళు ఇట్లా పెరిగిపోతున్నారు తప్ప తగ్గట్లేరు. సామాన్య మానవుడు కష్టపడతా కానీ జేబులకు రూపాయి రావట్లేదు. సంపాదించుకున్న రూపాయి తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెట్టి వీళ్ళు ఆగే పరిస్థితి అవుతుంది. నెలల జీతాలు తీసుకుంటారు, ఇటుపక్క ఈ సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదైతే పద్ధతి కాదు. ఇప్పటికైనా వాళ్ళ బుద్ధులు మార్చుకొని ఇలాంటి వ్యవహరిస్తున్న బుద్ధులు అనేది మారవాళ్ళు ఇలాంటి వ్యవహరిస్తున్న అధికారులని సస్పెండ్ చేస్తేనే మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా వ్యవహరించుకుంటూ ఉంటారని చెప్పేసి నరసింహులపేట మండల ప్రజలందరూ కోరుతున్నారు. రేపు నీ డబ్బులు ఇచ్చి తీసుకుపోతాను సార్తో చెప్తానా, లేదు ఇచ్చి తీసుకోపోమని వాళ్ళ గుంజాలో పెట్టు. నువ్వు ఆడగా నాకే నువ్వు నాకు పగ కాదు, లేకపోతే శత్రువు కాదు. నేను ఎందుకు మాట అంటే నేనే పెదవాను అనుకుంటాను. నేనే నువ్వు నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పిన 2 days ముచ్చలు చెప్తానని కూడా చెప్పా, అది కూడా చెప్తా. చెప్తా నీ మంచి కోసం నాకేం రాదని ఇప్పుడు కూడా చెప్తాను. నీ మంచి కోసం చెప్తానని నన్ను అపార్థం చేసుకుంటా. నువ్వు ఏం చెప్పాలి? లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకోమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను? నీ పొట్ట నీ కొట్టాను, నీ పొట్ట నీ కొట్టాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను? నీ పొట్ట నీ కొట్టాను. ఒక్క మాటగా కొన్నాను. నేను ఏ వీడియో ప్రమాణం చెప్తా. నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్పుకుంటే ఒక మాట ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది? కనీసం అట్లా మా తమ్ముని పేరు అంటే చెప్తాను. ఇతర తమ్ముని పేరు చెప్పిన కూడా అక్కడ చెప్పిన ఆమె చెప్పిన నువ్వున్నావు, సార్ ఉన్నాడు, నువ్వున్నావు, సార్ అప్పుడు చెప్తాడు, గుంజుకొని పోయినావు. భలే మాట్లాడతారు.